Yeah, so welcome back, guys. This is Madhav PVL, and today మనం ఇవాళ యాక్చువల్గా క్వాంటమ్ ఫిజిక్స్ గురించి తెలుసుకుందాం. సో బేసిక్గా క్వాంటమ్ ఫిజిక్స్ ఇస్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇన్ అవర్ అకాడమిక్స్. అండ్ మనం ఇప్పుడు ఆ సబ్జెక్ట్ని యాక్చువల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ఇప్పుడు మనకి 4 కోర్స్ అవుట్కమ్స్ కదా. సో ఆ 4 కోర్స్ అవుట్కమ్స్ అనేవి ఎండ్ సెమిస్టర్లో 4 ఒకేసారి అడుగుతాడు కాబట్టి, సో ఆ 4గిటి మీద మనం ఎలా ప్రిపేర్ అయితే ఎగ్జామ్ని అటెంప్ట్ చేసి కొంచెం గుడ్ స్కోర్ తెచ్చుకోవచ్చు అనేది. సో యాక్చువల్గా నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే ప్రతిదీ యాజ్ టీస్గా సేమ్ సిలబస్ కాదు, బట్ యాక్చువల్గా ఇది నేను ప్రిపేర్ అయిన వే అన్నట్లు. సో మీరు దీంతో పాటు మీ అడిషనల్ థింగ్స్ కూడా సేఫ్ సైడ్కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది యాక్చువల్గా జస్ట్ సమ్ బేసిక్ టాపిక్స్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అనుకోండి. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అండ్ దెన్ రాదర్ దాన్ దిస్ ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి మీ స్టడీ చేయాల్సినవి. సో దిస్ ఈస్ జస్ట్ సమ్ ఆఫ్ ది బేసిక్ థింగ్స్. సో వీ విల్ జస్ట్ ట్రై టు కవర్ ఆల్ సిఓస్, 4 సిఓస్ కవర్ చేయడానికి ట్రై చేద్దాం ఇవాళ క్వాంటమ్ ఫిజిక్స్లో. సో నా ఫస్ట్ వన్ ఇన్ కోర్స్ అవుట్కమ్ 1. సో ఫస్ట్ క్వశ్చన్, distinguish between amorphous and crystalline solids. సో ఇది తెలిసిందే కదా. సో ఐ విల్ జస్ట్ గెట్ ఇన్ టు దిస్ సబ్జెక్ట్. సో నేను మ్యాక్సిమం తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తాను. యా, సో distinguish between amorphous and crystalline solid. So crystalline solid, it is an arrangement of 3D particles in an intermolecular forces between them. Amorphous solid అంటే irregular షేప్స్లో ఉన్నది. సో డిఫరెన్సెస్ అడగచ్చు. సో ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద క్రిస్టలిన్ అండ్ amorphous solid, it consists in a regular manner. It will be arranged irregularly, tends to have high and distant melting points. It doesn't have any proper melting point. External forms of crystals have regularity, they don't have particular regularity. And then crystals have clean surface when they cut, they don't have when they cut. So these are known to be true solids, these are super cool liquids. Example, diamond and glass. So this is one of the question which we can just expect. And then the second one is, explain the significance of an optical resonator in a laser. So basically this is a question which is based upon this particular diagram. సో మనం ఈ డయాగ్రామ్ కనుక అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఇట్ విల్ బీ బిట్ ఈజియర్ ఈ క్వశ్చన్ని గుర్తుపెట్టుకోవటం. సో బేసిక్గా ఇక్కడున్న సిచ్యువేషన్ వచ్చేసి ఏంటంటే, సో ఒక ఆప్టికల్ రేజర్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది, సో ఒక ఆప్టికల్ రెజొనేటర్ ఇన్ లేజర్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూడటానికి. సో బేసిక్గా ఒక లైట్ని మనం లోపలికి ప్రొజెక్ట్ చేసినప్పుడు, సో దోస్ లైట్ పార్టికల్స్ విల్ జస్ట్ ట్రావెల్ ఫ్రమ్ వన్ ఎండ్ టు ద అదర్ ఎండ్. అండ్ ఆ 2 ఎండ్స్లో కనుక మనం ఒక గ్లాసెస్ లాంటివి పెడితే, సో రిఫ్లెక్షన్ హ్యాపెన్స్ అన్నట్టు. సో అటు ఇటు మూమెంట్ అయ్యి మూమెంట్ ఆఫ్ పార్టికల్స్ జస్ట్ గెట్ more అనేది యాక్చువల్గా ఇక్కడ ఉన్న థింగ్. అండ్ దెన్ an optical resonator is needed to build up the light energy in the beam. So the resonator is formed by placing a pair of mirrors which were facing each other, so that the light emitted along the line between the mirrors is reflected back and forth. So basically లైట్ యొక్క బేసిక్ నేచర్ మిర్రర్స్కి రిఫ్లెక్ట్ అవటం. సో ఒక బీమ్ జరుగుతున్న రెండు ఎండ్స్లో మనం మిర్రర్స్ అనేవి పెడితే రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. వెన్ అ పాపులేషన్ ఇన్వర్షన్ ఇస్ క్రియేటెడ్ ఇన్ ద మీడియం, light reflected back and forth increases in intensity with each pass through the laser medium. సో మనం ఆ ట్యూబ్ని కనుక కొంచెం రివర్స్లో తిప్పితే ఈ పాపులేషన్ ఇన్వర్షన్, అంటే ఇప్పుడు రైట్లో ఉండాల్సింది లెఫ్ట్లో ఉండాల్సింది రైట్కి వచ్చిందంటే, సో ఆ మూమెంట్ వల్ల ఇట్ ఇంక్రీసెస్ ద ఇంటెన్సిటీ విత్ ఈచ్ పాస్ త్రూ ద లేజర్ మీడియం. ద ఫ్రాక్షన్ ఆఫ్ ద లైట్ ట్రాన్స్మిటెడ్, దట్ ఈస్ ద లేజర్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ ది లేజర్. సో ఆ మూమెంట్ వల్ల లేజర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇఫ్ ఇట్ జనరేట్స్ అ కంటిన్యూస్ బీమ్, దెన్ ద అమౌంట్ ఆఫ్ ద లైట్ యాడెడ్ బై అ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆన్ ఈచ్ రౌండ్ ట్రిప్ బిట్వీన్ ద మిర్రర్స్ ఆర్ ఈక్వల్ టు ద లైట్ ఎమర్జింగ్ ఇన్ ద బీమ్ ప్లస్ లూసెస్ విత్ ది ఆప్టికల్ రెజొనేటర్. సో మనం దీనికి పంపించే లైట్ని అది లేజర్గా కన్వర్ట్ చేస్తుంది. సో దాంతోపాటు మనకి కొన్ని లాసెస్ కూడా ఉంటాయి. ఆప్టికల్ రెజొనేటర్లో కొంచెం డేటా అనేది లాస్ అవుతూ ఉంటుంది. సో బేసిక్గా సిగ్నిఫికెన్స్ ఆఫ్ అన్ ఆప్టికల్ రెజొనేటర్ అన్న లేజర్ అంటే మీరు ఇలా రాయొచ్చు. అండ్ దెన్ describe the structure of a body centered cubic cell. Body centered cubic cell మనకి బాగా తెలుసు. సో బేసిక్గా body centered cubic cell is nothing but what is the
ఛాన్స్ ఆఫ్ ఇన్సర్టింగ్ పర్టికులర్ యూనిట్ సెల్స్ ఇన్ దట్ పర్టికులర్ క్యూబ్. సో ఒక క్యూబ్లో ఎన్ని వేస్గా మనం యూనిట్ సెల్స్ అనేవి యూజ్ చేయొచ్చు అనేది యాక్చువల్గా ఇది. సో బాడీ సెంటర్డ్ క్యూబిక్ సెల్ వచ్చేసరికి 8 కార్నర్స్లోనూ యూనిట్ సెల్స్ ప్లేస్ చేయొచ్చు, అండ్ దెన్ సెంటర్లో ఒకటి. సో యూనిట్ సెల్స్ ప్లేస్ చేయడంతో పాటు అవి ఎంత స్పేస్ని ఆక్యుపై చేస్తున్నాయి, సో ఎంత స్పేస్ని ఆక్యుపై చేసి అవి లాస్ట్కి టోటల్గా దాని ఫైనల్ రిజల్ట్ ఎంత, ఎన్ని దాంట్లో పడుతున్నాయి అనేది సో యాక్చువల్గా ఈ బాడీ సెంటర్డ్ క్యూబిక్ సెల్ అనేది. సో బాడీ సెంటర్డ్ క్యూబిక్ సెల్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఆటమ్స్ అరేంజ్డ్ ఇన్ అ క్యూబ్, కార్నర్స్ అండ్ అలాంగ్ విత్ ది సెంటర్ ఆఫ్ ద క్యూబ్. సో కార్నర్స్లో మనకి 8 కార్నర్స్ కాబట్టి కార్నర్లో జస్ట్ కొంచెం స్పేసే. దీనికి ఇంకా ఇన్ డీటెయిల్గా నేను ఒక ఫిజిక్స్కి ఒక ప్లేలిస్ట్ చేశాను, ఇంకా దీని గురించి ఆ క్లారిటీ రాకపోతే మీరు అక్కడ చూడొచ్చు. సో 8 కార్నర్స్ అంటే 8 into 1/8, 1 atom, 1 center, 1 atom అలా కన్సిడర్ అవుతుంది, 2 atoms. వేరాజ్ స్ట్రక్చర్ ఆఫ్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ సెల్స్ అంటే ఎవ్రీ ఫేజ్లో ఒక యాటమ్ ఉంటుంది, అండ్ దెన్ అలా వచ్చేసరికి సో కార్నర్స్లోనూ ఉంటుంది, ఫేసెస్లోనూ ఉంటుంది ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ సెల్ అనేది. సో 8 కార్నర్స్, 8 into 1/8 మనకు తెలుసు. ఫేసెస్ వచ్చేసరికి సో ఈచ్ ఫేజ్లో 1 యూనిట్ సెల్ వచ్చేసరికి హాఫ్ ఆఫ్ ది పోర్షన్ అనేది కవర్ చేస్తుంది. సో బేసిక్గా హాఫ్ పోర్షన్ అంటే 6 ఫేసెస్, 6 into 1/2 is 3 atoms. సో టోటల్ 4 atoms ఇందులో మనం ప్లేస్ చేయొచ్చు. వేరాజ్ ద లాస్ట్ వన్ ఇస్ అ సింపుల్ క్యూబిక్ సెల్. సో సింపుల్ క్యూబిక్ సెల్ ఇస్ నథింగ్ బట్ ద కార్నర్స్ ఆఫ్ ఆల్ ద క్యూబ్. సో 8 కార్నర్స్, 8 into 1/8, 1 atom అనేది అందులో పడుతుంది. అండ్ దెన్ ఇలిస్ట్రేట్ ది 7 crystal systems with neat diagram. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్, అండ్ ఇది గుర్తుపెట్టుకోవడం కూడా కొంచెం ఈజీయే. మీరు కొంచెం దీనికి సంబంధించిన వీడియో ఒకటి నేను ఫుల్గా ఒకటి చేశాను, కానీ ఇందులో నేను జస్ట్ అవుట్లైన్ ఇచ్చేస్తాను. సో క్రిస్టల్ సిస్టమ్ ఈజ్ అబ్టైన్డ్ బై అటాచింగ్ atoms or group of atoms or molecules. The structure occurs from the intrinsic nature of a constituent particles. ఇదంతా మీరు నార్మల్గా రాసేది. సో బేసిక్గా ఈ టేబుల్ బిల్డ్ చేయాలంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ. సో ఈ పార్ట్ అంతా మీరు ఎగ్జామ్లోకి వెళ్ళే వరకు గుర్తుండితే, అండ్ దెన్ డ్రాయింగ్ టేబుల్ ఇస్ అ బిట్ ఈజియర్, మీకు ఇదంతా గుర్తుంటాయి. సో ABC ఈజ్ యాక్చువల్ డిస్టెన్సెస్. సో దిస్ ఇస్ A, దిస్ ఇస్ B, దిస్ ఇస్ C. మీరు ఇలా కన్సిడర్ చేసుకోవాలి. అండ్ దెన్ ABC ఆల్ఫా బీటా గామా మీరు అలా డ్రా చేసుకోవాలి పక్కన. ఆల్ఫా బీటా గామా. సో మీరు వాటిని ఒక 3 ఐటమ్స్ని మీరు పక్కన గీసుకుంటే ABC ఆల్ఫా బీటా గామా, ఈ 6 3 పైన కింద ఉన్నాయంటే సో ఏబీని అండర్లైన్ చేస్తే మిగిలేది గామా. సో గామా అనేది ఇక్కడ ఏబీకి మధ్యలో, అండ్ దెన్ బీసీని అండర్లైన్ చేస్తే మిగిలేది ఆల్ఫా. సో బీసీకి మధ్యలో ఆల్ఫా, అండ్ దెన్ ఏసీని అండర్లైన్ చేస్తే మిగిలేది బీటా. సో ఏసీకి మధ్యలో బీటా. సో బేసిక్గా యాంగిల్స్ అనేవి అలా డిఫైన్ చేయొచ్చు మనం ఒక పర్టికులర్ క్యూబ్లో. అండ్ దెన్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది థింగ్, CT, OT, HMT. అండ్ దెన్ మీరు ఈ ఆర్డర్ కనుక గుర్తుపెట్టుకుంటే మీకు ఆ టేబుల్ గీయటం కూడా కొంచెం ఈజీ అవుతుంది. సో CT, OT, HMT క్యూబిక్, టెట్రాగోనల్, ఆర్థోరాంబిక్, ట్రైగోనల్, హెక్సగోనల్, మోనోక్లినిక్, ట్రైక్లినిక్. సో యాక్చువల్గా CT, OT, HMT అని మీరు ఇక్కడ రాసుకుని దాని నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇదంతా ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మీరు ఆ ప్లేలిస్ట్ని రిఫర్ చేస్తే మీకు అర్థమవుతుంది. కొంచెం ట్రిక్స్ లాగా చెప్పాను ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలో అనేది. సో మీరు ఆ ప్లేలిస్ట్ని ఒకసారి చూడండి. అండ్ దెన్ లిస్ట్ అవుట్ ఎనీ 2 differences between the primitive and the non-primitive unit cell. So primitive unit cell. So primitive unit cell is nothing but a fixed number of lattice points. Only one lattice point is called as a primitive unit cell. In case of non-primitive, additional lattice points అంటే ఫేసెస్ దగ్గర యూనిట్ సెల్స్ ఇంకా కార్నర్స్ అన్నిట్లోనూ యూనిట్స్ ఉంటే అది నాన్ ప్రిమిటివ్. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఎ లాటిస్ పాయింట్ ఎట్ ఈచ్ ఆఫ్ ది కార్నర్. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎట్ ది కార్నర్స్, ఫేసెస్ అండ్ ఎవ్రీవేర్. సో దిస్ ఈస్ అ సింపుల్ క్యూబిక్ అండ్ దిస్ ఈస్ ది రిమైనింగ్. సింపుల్ క్యూబిక్ కాకుండా మిగతా ఫేస్ సెంటర్డ్ ఇంకా ఉన్నాయి కదా మిగతా అవి. సో యాక్చువల్గా అవి నాన్ ప్రిమిటివ్ కిందకి వస్తాయి. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎట్ ది కార్నర్స్, ఫేసెస్ అండ్ ఎవ్రీవేర్. సో దీస్ ఆర్ స్ట్రాంగ్, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ 1 atom పడుతుంది. ఇందులో ఓన్లీ కార్నర్స్లోనే
టైట్ ఫిట్గా చేసి ఉంటుంది. దేర్ దీస్ ఆర్ నాట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ ప్రిమిటివ్. ఇది కూడా స్ట్రాంగే బట్ నాట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ ప్రిమిటివ్. సో డిఫరెన్సెస్ అనేవి అడగచ్చు, లిస్ట్ అవుట్ ఎనీ డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ అని. సో ఎక్స్ప్లెయిన్ ద బ్యాండ్ థియరీ ఆఫ్ ఎ సెమీ కండక్టర్. సో అసలు సెమీ కండక్టర్ అనేది ఏంటి? సో సెమీ కండక్టర్ అనేది బేసిక్గా ఏంటంటే బికాస్ ఆఫ్ సమ్ ఎక్స్టర్నల్ ఎనర్జీ. సో ఇఫ్ యూ జస్ట్ ట్రై టు గివ్ సమ్ ఎక్స్టర్నల్ ఎనర్జీ అనేది మీరు ఇవ్వగలిగితే, ఎక్స్టర్నల్ ఎనర్జీ, సో మీరు ఎక్స్టర్నల్ ఎనర్జీ అనేది బయట నుంచి ఇస్తే ఆ సెమీ కండక్టర్ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ టు అ కండక్టర్. సో అసలు కండక్టర్ అంటే ఏంటి, సెమీ కండక్టర్ అంటే ఏంటని మేము ఇక్కడ చూద్దాం. సో ద బ్యాండ్ థియరీ ఆఫ్ సాలిడ్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్. దేర్ ఆర్ టోటల్ ఆఫ్ 3 ఎనర్జీ బ్యాండ్స్ ఇన్ సాలిడ్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి వ్యాలెన్సీ బ్యాండ్, అండ్ దెన్ సెకండ్ వన్ కండక్షన్ బ్యాండ్, అండ్ థర్డ్ వన్ ఫర్బిడెన్ బ్యాండ్. యా, సో బేసికల్లీ ఈ 3 థింగ్స్ మనం ఇప్పుడు కన్సిడర్ చేయాలి: వ్యాలెన్సీ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్, అండ్ దెన్ ఫర్బిడెన్ బ్యాండ్. సో బేసికల్గా వ్యాలెన్సీ బ్యాండ్ అనేది ఈ పైన ఉండేది, అండ్ దెన్ కండక్షన్ బ్యాండ్ అనేది ఈ కింద ఉండేది. సో వ్యాలెన్సీ బ్యాండ్ అనేది మనకి యాక్చువల్గా ఎనర్జీ అనేది ఇస్తుంది, కండక్షన్ బ్యాండ్ దాన్ని రిసీవ్ చేసుకోవడానికి. అండ్ దెన్ ఫర్బిడెన్ బ్యాండ్ వచ్చేసరికి ద గ్యాప్ ఇన్ బిట్వీన్ దిస్ 2 బ్యాండ్స్. ఫర్బిడెన్ బ్యాండ్ వచ్చేసరికి the gap in between these 2 bands is known as a forbidden band, which can be called as a forbidden gap. Forbidden gap అనేది greater than 5 ఉంటే insulator, which doesn't have any magnetic properties or anything which is related to metals. Insulators అంటే greater than or equal to 5 eV. forbidden gap అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 eV అనేది సెమీ కండక్టర్. సో సెమీ కండక్టర్కి మనం కొంచెం ఎక్స్టర్నల్ ప్రెషర్ ఆర్ ఎనర్జీ అనేది యూస్ చేస్తే దాన్ని మనం ఇలా కండక్టర్ని చేయొచ్చు బై రిమూవింగ్ ది ఫర్బిడెన్ గ్యాప్ ఇన్ బిట్వీన్ దెమ్. ఫర్బిడెన్ గ్యాప్ అనేది తీసేసి సెమీ కండక్టర్ని కండక్టర్ చేయొచ్చు. సో కండక్టర్స్ ఆర్ ది metals are the conductors in which there is no forbidden energy gap between the conduction band and valency band. No extra energy is required to transfer the electron from valency band to conduction band. So దీని మధ్యలో మనం చూస్తే ఫర్బిడెన్ గ్యాప్ అనేది లేదు కాబట్టి, సో ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ valency band to conduction band is easier in the conductor. సో సెమీ కండక్టర్కి ఎక్స్టర్నల్ ఎనర్జీ అనేది యూస్ చేస్తే కండక్టర్ని చేయొచ్చు. And then illustrate the construction and working of Ruby. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ రూబీ అనే దానికి కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ రూబీ మనం ఈ ఇమేజ్ ఇదంతా గుర్తుపెట్టుకుంటే చాలు. సో బేసిక్గా ఒక రూబీ రాడ్ వచ్చేసరికి దాన్ని ఒక ఫ్లాష్ ల్యాంప్లో పెట్టడం, ఆ ఫ్లాష్ ల్యాంప్లో పెట్టి దాన్ని ఒక కూలింగ్ ఛాంబర్లా చేయటం, దాని బయట నుంచి ఒక సర్క్యూట్ ఇచ్చి దాంట్లో నుంచి లైట్స్ అనేవి కనుక మనం రిలీజ్ చేస్తే ఫ్లాష్ ల్యాంప్లో నుంచి లైట్స్ బయటకు వస్తాయి. సో ఆ లైట్స్ బయటికి ఎమిట్ అయిన లైట్ యొక్క ఏమన్నది దాన్ని, సారీ, by absorbing 5500 Armstrongs it will go to 4f2 level. Then by absorbing 4000 will absorb green wavelength and blue wavelength. The chromium atoms will absorb the energy. So ఒక ఎనర్జీ రిలీజ్ చేసినప్పుడు, సో 5500 Armstrongs అనేది 4f2, 4000 Armstrongs 4f1. The atoms are excited state will reach the metastable doublet state. They spend more time there and reaches ground state and produce laser. సో అవి వచ్చేసరికి ఇక్కడ ఈ ప్లేసెస్కి వస్తాయి. సో ఈ ప్లేస్ దగ్గరికి వచ్చినప్పుడు బ్లూ లైట్ అనేది 4f1, గ్రీన్ లైట్ అనేది 4f2. సో అక్కడికి వెళ్ళినప్పుడు అవి మెటా డబుల్ స్టేట్ ఇక్కడ ఒక లేజర్ లాగా ఫామ్ అవుతాయి. ఈ 2 అనేవి బ్లూ గ్రీన్ అనేది ఈ మెటా డబుల్ స్టేబుల్ ప్లేస్లో ఒక లేజర్లా ఫామ్ అయ్యి గ్రౌండ్ స్టేట్కి రీచ్ అయ్యి అవి మనకి బయటకు ఒక లేజర్ బీమ్ లాగా కనబడుతుంది. సో డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఏంటంటే ఈ టోటల్ స్ట్రక్చర్ అంతా చాలా హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో అంత హీట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు అది కూలింగ్ ఛాంబర్లో ఉండాలి. సో దట్స్ వై వీ హ్యాడ్ జస్ట్ టుక్ దట్ ఎంటైర్ రూబీ రాడ్ అండ్ ద హోల్ సిస్టమ్ ఇంటూ అ కూలింగ్ ఛాంబర్. దీని గురించి ఇన్ డీటెయిల్గా నేను వీడియో చేశాను. And then black body radiation. So this is now CO1 lo maximum inte, and then some other concepts are also there, but these are somewhat important.
And then CO2 black body radiation. The radiant energy is not equally distributed among all the possible wavelengths. For a particular wavelength, the spectral intensity is maximum. At a given temperature, energy is not uniformly distributed among different wavelengths. Intensity increases with wavelength reaches a maximum, then decreases. The area under the curve represents the intensity of a radiation. The area increases with rising temperature. సో బేసికల్గా మనము ఇప్పుడు ప్లాస్టిక్ని చూస్తే ప్లాస్టిక్ మనం ఫస్ట్ కాలిస్తే అది వైట్లోకి వస్తుంది, వైట్ నుంచి బ్లాక్. సో బేసిక్గా మనకి విబ్జిఆర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా, సో వైలెట్ ఇండిగో నాకు గుర్తులేదు, చిన్నప్పుడు స్కూల్లో చదివాను. సో యాక్చువల్గా విబ్జిఆర్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ వర్కౌట్ అవుతుంది అన్నట్టు. సో వైల్ వి ఇంక్రీజ్ ద వేవ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ సో ఈ కలర్స్ అనేవి మారుతాయి. సో వేవ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కలర్స్ అన్ని మారుతూ ఉంటాయి. సో రెడ్, ఎల్లో, బ్లూ అనేది. రేడియంట్ ఎనర్జీ ఇస్ నాట్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఆల్ పాసిబుల్ వేవ్ లెంత్. సో వేవ్ లెంత్స్ అనేవి మారే కొద్దీ కలర్స్ కూడా మారుతాయి. సో పర్టికులర్ వేవ్ లెంత్ స్పెక్ట్రల్ ఇంటెన్సిటీ ఇస్ మాక్సిమం. గివెన్ టెంపరేచర్ ఎనర్జీ నాట్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్. ఇంటెన్సిటీ ఇంక్రీజెస్ విత్ వేవ్ లెంత్ ఇంక్రీజ్, రీచెస్ అ మాక్సిమం, దెన్ డిక్రీజెస్. ద ఏరియా అండర్ ద కర్వ్ రిప్రజెంట్స్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎ రేడియేషన్. సో బ్లాక్ బాడీ రేడియేషన్ అనేది ఏం చెప్తుందంటే, సో బేసిక్గా బ్లాక్ అనేది వచ్చేసి ఫైనల్ స్టేట్. సో విబ్జిఆర్ లో యాక్చువల్గా రెడ్ ఫైనల్ స్టేట్, బట్ బ్లాక్ అసలు అక్కడ మెన్షన్ చేయరు విబ్జిఆర్లో. సో ఫైనల్ స్టేట్ వచ్చేసరికి బ్లాక్ అంటే మాడిపోవటం, దట్ ఈస్ నథింగ్ బట్ బూడిద. సో లాస్ట్కి వచ్చేసరికి అది ఫుల్గా మాడిపోవటమే బ్లాక్ బాడీ రేడియేషన్. సో బేసికల్గా వేవ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కలర్ అంతా మారుతుందని చెప్పటమే దీని యొక్క మెయిన్ థింగ్. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది సమ్. సో ఇది వన్ ఆఫ్ ది సమ్ విచ్ వీ కెన్ జస్ట్ సీ హియర్. సో టంగ్స్టన్ వచ్చేసి 2.5 EV, 4.2 EV. Energy of a light photon is 4000 Armstrongs. E is equal to hc lambda 3.106 EV. So energy of a light photon with lambda 7000 Armstrongs. So work function of a tungsten is 4.2 EV, which is above the visible range. So barium can't be used in a photovoltaic cell. So these type of questions kuda manalni adagachu maybe. So illustrate the different theories of a black body radiation. So black body radiations ki konni theories unnai. So first one vachesi Stephen's law. This law states that the radiated power density of a black body is directly proportional to its absolute temperature to its fourth power. So Stephen's law అనేది ఏం చెప్తుందంటే, radiated power density of a black body is proportional to its absolute temperature. Wayne's law states that the black body radiation curve for different temperatures will peak at different wavelengths that are inversely proportional to its temperatures. Rayleigh-Jean's law అనేది ఏం చెప్తుందంటే, the output that diverges towards the infinity as a wavelength approaches zero. సో ప్లాంక్స్ రేడియేషన్ లా, ఇది దీని గురించి అంత అవసరం లేదు. దీని కాకుండా నేను ఇంకొకటి చూశాను. యాక్చువల్లీ క్లాసికల్ థియరీ అంటే ఏంటనేది కొంచెం అడగచ్చు. సో క్లాసికల్ థియరీ నుండి మోడర్న్ ఫిజిక్స్ ఎలా బిల్డ్ అయింది, సో అసలు బిల్డ్ అవడానికి మేబీ రీజన్స్ ఏంటన్నప్పుడు మీరు ఈ థియరీ అనేది యూజ్ చేయొచ్చు. సో క్లాసికల్ థియరీ, ద కాంబినేషన్ ఆఫ్ డైనమిక్స్ అండ్ ఎలక్ట్రోడైనమిక్స్ is called as a classical mechanics. So after the discovery of atoms, electrons, protons and then X-rays, then the classical theory failed to explain some factors. So failures of the classical theory: fails to explain the stability of an atom. A moving charged particle loses energy but atom is stable. Fails to explain the hydrogen spectrum. Fails to explain the black body radiation. So ఈ కాన్సెప్ట్స్ అన్ని క్లాసికల్ థియరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది, బికాస్ దిస్ ఈజ్ అపార్ట్ ఫ్రమ్ ఫిజిక్స్. సో ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ అవన్నీ దాటి కొంచెం మనం కెమిస్ట్రీ సైడ్లోకి వెళ్తున్నాం కాబట్టి, సో డైనమిక్స్ అండ్ ఎలక్ట్రోడైనమిక్స్ మే నాట్ వర్క్ ప్రాపర్లీ ఇన్ దిస్ పర్టికులర్ స్టేజ్. సో దట్స్ ది రీజన్ మోడర్న్ ఫిజిక్స్ వాజ్ ఇన్వాల్వ్డ్. సో మోడర్న్ ఫిజిక్స్ అనేది అందుకే ఇన్వాల్వ్ అయింది. సో మీరు ఇది ఒక చిన్న కాన్సెప్ట్, ఇది కావాలంటే రాయొచ్చు. అంటే దిస్ ఇస్ జస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎడిషనల్ పాయింట్స్ అంతే. మీరు ఒక క్వశ్చన్ని రాయాలంటే దాంతోపాటు మీరు కొన్ని ఎడిషనల్ పాయింట్స్ ఏమైనా ఇన్వాల్వ్ చేయాలంటే దీన్ని ఈ క్లాసికల్ థియరీ, మోడర్న్ ఫిజిక్స్ కొంచెం వాడచ్చు. అండ్ దెన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వచ్చేసరికి, సో వెన్ అ బీమ్ ఆఫ్ రేడియేషన్ హిట్ ఆన్ ఆల్కైలీ మెటల్ సర్ఫేస్. సో ఈ సర్ఫేస్ మీద ఇలా ఒక రేడియేషన్ అనేది హిట్ అయినప్పుడు ఇవి కొన్ని ఎలక్ట్రాన్స్ని ఎమిట్ చేస్తుంది. సో సమ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎమిటెడ్ ఫ్రమ్ దట్ సర్ఫేస్ విచ్ ఇస్ నోన్ యాజ్ photoelectric effect. So the emission of that electrons, electrons emit out aane photoelectric effect antam. So electrons emitted from that surface are photoelectrons. One photon can interact with one electron. After interaction the total energy of the photon disappears. So ee point gutpettukovali.
సో ఇది ఒక స్మాల్ ఎక్స్పెరిమెంట్ మీరు రాయొచ్చు. అండ్ దెన్ ఇది ఏమవుతుందంటే, సో ఏ మీద బీమ్ ఆఫ్ లైట్ అనేది ప్రొడ్యూస్ అయినప్పుడు అది కొన్ని ఎలక్ట్రాన్స్ని ఎమిట్ చేసినప్పుడు అది బి దాన్ని అబ్జార్బ్ చేసుకుని ఇక్కడ యామ్మీటర్ నుండి బయటకు వచ్చి సర్క్యూట్ ద్వారా పాస్ అయినప్పుడు, సో ద నెంబర్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ ఎన్ని వచ్చాయి ఎన్ని లేవు అనేది యామ్మీటర్ ద్వారా మనకు తెలుస్తుంది. లైట్ ఇస్ ఇన్సిడెంట్ ఆన్ ఏ, దెన్ డిఫ్లెక్షన్ అక్కర్డ్, electrons are emitted out of metal surface towards the path B. There exists an ammeter, there we can find the count of the photoelectrons. Number of electrons emitted and kinetic energy of electrons depends upon the following. So potential difference between the metal plates, intensity of an incident radiation, frequency of an incident radiation, nature of a photometal used. So potential difference between metal plates, intensity of incident radiation, frequency of incident radiation, nature of photometal used. So photometal in the sense this thing. So ee anakalu unde surface a photometal surface, and then frequency of an incident radiation, దాని మీద పడ్డ రేడియేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ. సో దీస్ ఆర్ ద థింగ్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎమిటెడ్ అనేవి వీటి మీద డిపెండ్ అయి ఉంటాయని అంటున్నారు. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ ఫోటో ఎలక్ట్రాన్, సో ఎఫెక్ట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ డిపెండ్స్ అపాన్ ది అప్లైడ్ పొటెన్షియల్ బిట్వీన్ ది మెటల్ ప్లేట్స్. సో బేసికల్గా మీరు ఎంత అయితే ఇప్పుడు మీరు ఒక ఫ్రీక్వెన్సీని ఆ మెటల్ ప్లేట్ మీదకి ఎమిట్ చేసినప్పుడు, పాస్ చేసినప్పుడు ఆ ఎలక్ట్రాన్స్ అనేవి ఎంత కైనెటిక్ ఎనర్జీతో పొసెస్ అవుతాయి అనేది యాక్చువల్గా ఎఫెక్ట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది చెప్తుంది. సో బేసిక్గా ఇక్కడ ఏంటంటే మీరు ఎంత ఫ్రీక్వెన్సీతో ఇచ్చినా సరే ఎట్ అ పర్టికులర్ పాయింట్, అంటే మనం ఇక్కడ చూసినట్టయితే ఈ పాయింట్ వరకు ఇది రేజ్ అవుతూ వస్తుంది ఏది పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చేసరికి. బట్ వేరేస్ ఇఫ్ యూ జస్ట్ కమ్ హియర్ ఇట్ రిమైన్స్ కాన్స్టెంట్, బికాస్ ఇంకా అంతకన్నా మీరు ఫ్రీక్వెన్సీ ఎంత రేస్ చేసినా పొటెన్షియల్ డిఫరెన్స్ అంతకన్నా ఇంకా అచీవ్ అవ్వలేదు, బికాస్ ఇట్ హ్యాస్ రీచ్డ్ ది హైయెస్ట్ లెవెల్ అన్నట్టు. సో ఎఫెక్ట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే అది. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎమిటెడ్ ఫ్రమ్ ది మెటా విల్ డిపెండ్ అపాన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ది ఇన్సిడెంట్ రేడియేషన్. సో ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎమిటెడ్ ఫ్రమ్ దట్ మెటల్ ప్లేట్, ఆ మెటల్ ప్లేట్లో నుంచి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఎమిట్ అయినాయి అనేది మనము దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ అన్ ఇన్సిడెంట్ రేడియేషన్. సో మీరు ఎంతైతే ఎనర్జీ పాస్ చేస్తున్నారో సో ఆ ఎనర్జీని బట్టే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. బికాజ్ మీరు హై అమౌంట్ ఆఫ్ రేడియేషన్ అనేది పాస్ చేస్తే హై నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి వస్తాయి. మిడ్లో ఉంటే మిడ్, లోలో ఉంటే లో. సో అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. ఆఫ్టర్ గెటింగ్ అ మినిమం వాల్యూ పొటెన్షియల్ స్టార్ట్స్ ఇంక్రీజ్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ. సో బేసికల్గా ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా ఎమిట్ అవుతాయి అంటే, మీరు లైట్ ఆర్ ద మీరు ఆ ఫ్రీక్వెన్సీని పాస్ చేసిన రేడియేషన్ని పాస్ చేసిన వెంటనే మీకు అక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి క్రియేట్ అవ్వవు. సో బేసిక్గా ఇట్ రిక్వైర్స్ సమ్ ఎనర్జీ. సో దానికి ఒక సర్టెన్ పాయింట్ వరకు హీట్ అయినా లేదంటే ఒక సర్టెన్ పాయింట్ వరకు ఫ్రీక్వెన్సీని గెయిన్ చేసుకున్న తర్వాతే అది ఎమిట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో threshold frequency depends upon the type of the photometal used. So particular photometal ki particular energy giving source అనేది ఉంటుంది. సో బేసిక్గా ఒక్కదానికి ఇంకొకటి మనం రిలేట్ చేయలేం. సో ఫోటోమెటల్ ఏదైతే ఉంటుందో మీరు ఏమేమైతే ఎలక్ట్రాన్స్ దాని మీదకి ఎమిట్ చేస్తున్నారో, సో ఫ్రీక్వెన్సీని దాని మీదకి ఎమిట్ చేస్తున్నారో, సో ఒక్కొక్క ఫోటోమెటల్కి ఎలక్ట్రాన్స్ బయటికి ఇస్తున్నప్పుడు అది ఇచ్చే స్టైల్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో టైం టేకింగ్ ప్రాసెస్ అది. సోడియం ఫోటోమెటల్ యూస్ చేస్తే ఇక్కడే రావచ్చు, పొటాషియం యూస్ చేస్తే ఇంకొంచెం ఎక్కువసేపు పట్టచ్చు, జింక్ ఇంకా ఎక్కువ, ప్లాటినం ఇంకా ఎక్కువ. సో అలా ఇట్ టేక్స్ టైమ్, ఫోటోమెటల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో లాస్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డిపెండ్ అపాన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ అన్ ఇన్సిడెంట్ రేడియేషన్. So kinetic energy of an electrons depends upon the frequency of an incident radiation and not on intensity. Minimum frequency required to emit electrons out of metal surface is known as a threshold frequency. There is no time lag between the electron and incident light. So number of electrons depends upon the intensity of an incident radiation. ఇది మనం పైన చదివాం. Kinetic energy of an electron ఇది కూడా పైన చదివేసాం. So minimum frequency required to emit electrons out of metal surface which is known as a threshold frequency. So this is nothing but minimum amount of frequency అనేది ఖచ్చితంగా కావాలి మనకి ఎలక్ట్రాన్స్ ఎమిట్ చేయాలంటే. సో అదే చెప్తుంది. సో దేర్ ఈజ్ నో టైమ్ లాగ్ ఇన్ బిట్వీన్ ది ఎలక్ట్రాన్స్ అండ్ దెన్ ఇన్సిడెంట్ లైట్. సో ఫెయిల్యూర్స్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో మనకి ఈ డిరైవ్ చేసిన ఈ ఇచ్చిన ఈ 4 లాస్లో ఒక 2 లాస్ రాంగ్ అని మనం తర్వాత తెలుసుకుంటాం. సో ఫెయిల్యూర్స్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సెకండ్ లా, ఎనర్జీ ఈస్ కంటిన్యూస్ అండ్ ఎనర్జీ అబ్జార్బ్డ్ బై ద ఎలక్ట్రాన్ డిపెండ్స్ అపాన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ అన్ ఇన్సిడెంట్ రేడియేషన్. సో
kinetic energy of electrons depends upon the frequency of incident radiation and not on intensity. Intensity and frequency. సో బేసిక్గా ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని మీరు ఇన్వాల్వ్ చేశారో అది ఎంత ఎఫెక్ట్ అయిందో కూడా, ఇంటెన్సిటీ ఇన్ ద సెన్స్ the way it just attracted that particular electron emit అవడానికి ఎంత అట్రాక్ట్ చేసింది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. కాబట్టి సో బేసిక్గా అది ఎంత పంపించింది, ఎంత ఎఫెక్ట్ అవ్వగలిగింది కూడా మనకి ఇంపార్టెంటే. సో దట్స్ ది ఫెయిల్యూర్ ఆఫ్ అ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లా. సో మనం యాక్చువల్గా ఇక్కడ ఇంటెన్సిటీ అనేది రాంగ్ అంటున్నాం, కానీ అది రాంగ్ కాదు. సో ఫోర్త్ లా వచ్చేసరికి టైమ్ ల్యాగ్ ఆఫ్ ఎమిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డిపెండ్స్ అపాన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎన్ ఇన్సిడెంట్ రేడియేషన్. ఇక్కడ మనం చెప్పినట్టు ఒక్కొక్క మెటల్ సర్ఫేస్కి ఒక్కొక్క ఇన్సిడెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఫెయిల్యూర్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది టాపిక్స్ విచ్ వీ కెన్ జస్ట్ కన్సిడర్ ఇన్ దిస్ CO2 in physics. Yeah, okay, now we will just get into the CO4. So now CO3. So in CO3, the first very basic question is explain about wave function. So wave function, as we had just completed our seminar exams few days back, so I think you might have got some clarity, but now I will just repeat it now here. So wave function, it is an essential element of a quantum mechanical system. It is denoted by rho of x comma t. వేవ్ ఫంక్షన్స్ గురించి మనం ఆల్రెడీ చదివాం కదా. సో ఇట్ ఈస్ డినోటెడ్ విత్ కోఆర్డినేట్ సిస్టమ్. సో ఇది ఒక సింగిల్ డైమెన్షన్ ఇంకా విత్ రెస్పెక్ట్ టు టైమ్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ అ క్వాంటమ్ మెకానికల్ సిస్టమ్. సో ప్రాబబిలిటీ డెన్సిటీ అనేది ఎలా చెప్పాలి అంటే, సో ఈ సింబల్ రో ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబీ. సో రో స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఐబీ. Rho mod square is equal to rho into rho star is equal to a plus ib into a minus ib, a square plus b square, real quantity. సో ఈ రో స్టార్ అనేది, సో రో కాదు యాక్చువల్గా ఈ సింపుల్ పేరు ఏంటో నాకు తెలియదు, నేను రో అని అంటున్నా. సో రో స్టార్ ఇస్ ప్రాబబిలిటీ డెన్సిటీ. సో ప్రాబబిలిటీ డెన్సిటీ అంటే ఏంటి? సో ఇఫ్ యూ నీడ్ టు జస్ట్ ఫైండ్ సమ్ పర్టిక్యులర్ ఎలిమెంట్ ఇన్ దట్ పర్టిక్యులర్ గ్రాఫ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఈ ప్రాబబిలిటీ డెన్సిటీ అనేది కనుక మోర్ ఉంటే మీకు ఆ ఎలిమెంట్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. టార్గెట్ వాల్యూ స్ట్రాంగ్ పాసిబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్ ఎట్ దట్ పాయింట్ ఎట్ అ గివెన్ టైమ్. సో వేవ్ ఫంక్షన్లో ఈ ప్రాబబిలిటీ డెన్సిటీ అనేది హై ఉంటే ఆ వాల్యూ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. So properties of a wave function. So a wave equation has many solutions, but only some solutions are acceptable if they follow the following properties. So కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి వేవ్ ఫంక్షన్ సాటిస్ఫై అవ్వడానికి. సో ఆ ప్రాపర్టీస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. సో బేసిక్గా దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ కనుక మీరు గుర్తుపెట్టుకున్నారంటే your job is done. CO3 మీరు రాసేయచ్చు ఎగ్జామ్ ఈ ఈక్వేషన్ కనుక. d square rho by dx square plus of 8 pi square by m by h square into e minus v rho. సో బేసిక్గా ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలి. సో ద ప్రాపర్టీ వన్ ఇస్ నథింగ్ బట్ రో ఆఫ్ ఎక్స్ మస్ట్ బి ఫైనైట్ ఎవ్రీవేర్. సో అదొక ప్రాపర్గా డిఫైన్ అయి ఉండాలి. సో ద గ్రాఫ్ అనేది ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవడానికి కుదరదు, ఖచ్చితంగా దానికి ఒక డౌన్ఫాల్ ఇంకా ఒక ఎండింగ్, పర్టికులర్ ఎండింగ్ ఉండాలి. సో అది డిఫైన్ ప్రాపర్లీ అంటే. వేరాస్ ప్రాపర్టీ 2 వచ్చేసి మస్ట్ బీ అ సింగిల్ వాల్యూడ్. ప్రాపర్టీ 3 మస్ట్ బీ కంటిన్యూస్. దే షుడెంట్ బీ ఎనీ బ్రేక్ ఇన్ బిట్వీన్ ద గ్రాఫ్స్. సో ఇక్కడ బ్రేక్స్ అనేవి ఉండకూడదు, కంటిన్యూస్గా ఫ్లో అవ్వాలి. వేరాస్ ప్రాపర్టీ 4 మస్ట్ వానిష్ ఎట్ అన్ ఇన్ఫినిట్ ఫర్ బౌండ్ స్టేట్. సో దీస్ the wave functions that possesses these 4 properties are named in quantum mechanics as eigenfunctions. సో బేసిక్గా ఇవి మనము ఏదైనా అడిగితే వేవ్ ఫంక్షన్ గురించి రాయాల్సిందంతా. అండ్ దెన్ స్కోర్డింగర్స్ వేవ్ ఈక్వేషన్ టైమ్ ఇండిపెండెంట్. సో ఇది డెరివేషన్ ఐడియా ఉండుంటుంది కదా, p square by 2m plus vx, k is equal to p square by 2m kinetic energy. సో e to the power of i into kx minus wt, దీన్ని డబుల్ డెరివేట్ చేయడం i square q square rho x. సో ఈ డెరివేషన్ అంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. టైం డిపెండెంట్ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో టైం ఇండిపెండెంట్ మనకి పీపీటీస్లో ఉన్నట్టుగా రాసుకోవటమే. నేనైనా ఈ నోట్స్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో డ్రైవ్ లింక్ షేర్ చేస్తాను. సో యూ కెన్ జస్ట్ చెక్ ఇట్ అవుట్ లేటర్. పార్టికల్ ఇన్ వన్ డైమెన్షనల్ పొటెన్షియల్ వెల్ ఆఫ్ ఇన్ఫైనైట్ హైట్. సో బేసిక్గా ఇక్కడ త్రీ థింగ్స్ ఇక్కడ మనము ఎలా కన్ఫ్యూజ్ అవుతున్నామంటే, పొటెన్షియల్ ఎనర్జీ బ్యారియర్కి దీనికి తేడా ఏంటి అన్న చిన్న
కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. సో వెల్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి, పొటెన్షియల్ వెల్ అంటేనే మనకు తెలుసు అది లోపల దూకితే ఇంక మళ్ళీ బయటకు వచ్చేదేమి ఉండదు వెల్ అంటే. వేరేస్ ఎనర్జీ బ్యారియర్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ జస్ట్ లైక్ అ బుల్లెట్ ఇన్ టు అ ట్రీలోకి ఒక బుల్లెట్ షూట్ చేసినట్టు ఎనర్జీ బ్యారియర్ అంటే. వేరేస్ పొటెన్షియల్ వెల్ వచ్చేసరికి ఇట్స్ జస్ట్ సంథింగ్ లైక్ మన లోపలికి వెళ్తే ఇంక మళ్ళీ బయటికి రావటం లాంటివే ఉండవు. సో కన్సిడర్ వెల్ అనేది ఎనర్జీ బ్యారియర్ అనేది. సో కన్సిడర్ a free particle of mass m that moves along x axis. It is confined between x is equal to 0 and x is equal to a by 2 hard walls. సో ఇక్కడ మనం ఒక వాల్యూని పడేసామని అనుకోవాలి. సో ఇది రీజియన్ 1, రీజియన్ 2, రీజియన్ 3. రీజియన్ 2కి 2 సైడ్స్ వాల్స్ ఉన్నట్టు. సో there is no possibility, infinite walls heavy, so there is no possibility of jumping from one region to another region. The particle which is thrown into this particular region 2 should stay here. ఏం జరిగినా సరే అది ఇక్కడే ఉంటుంది, అటు ఇటు కదలడానికి లేదు. సో no change can go through them. This is possible if potential energy is infinite at x is equal to 0 and x is equal to a. Potential energy is 0 and between 0 to a. This is known as a particle in one dimensional potential well of infinite height. సో దీనికి కొంచెం ఒక చిన్న డెరివేషన్ కూడా ఉంటుంది. సో డెరివేషన్ పార్ట్ వచ్చేసి ఇక్కడ రాసా. సో d square rho by dx square 2me by h square k square is equal to 2me by h square. Put the equation 5 and 4. So d square rho by dx square into k square rho. Whereas rho is equal to a sin kx plus b cos kx. Whereas if we just apply x is equal to 0, sin 0 ante 0 ane, cos 0 ante 1 kada. So rho is equal to 0 is equal to 0 plus b is equal to 0. So now 4 becomes rho of x is equal to a sin kx. B అనేది 0 కాబట్టి. సో సెకండరీ బౌండరీ కండిషన్ అంట. సో మీరు ఇలా దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో వేరేస్ పొటెన్షియల్ ఎనర్జీ బ్యారియర్ వచ్చేసరికి వెన్ అ బుల్లెట్ ఇస్ ఫైర్డ్ ఇన్ టు అ వాల్ ఆర్ అ ట్రీ, ఏదైనా ఒకటి ఫైర్ చేసినప్పుడు సో దాన్ని అటువైపు వెళ్ళటం అనేది చెప్తాం. సో ఇక్కడ బుల్లెట్ కాదు, యాక్చువల్లీ లైట్ ఆర్ something wave. So a sharpest increase of potential energy to a certain value and forms another point where they're remaining constant continuous. అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పచ్చు అంటే a person standing in a bus, బ్రేక్ వేసినా కూడా మనం ముందుకు వెళ్ళి ఎందుకు పడతాము అంటే బికాస్ వీఆర్ ఇన్ అ యూనిఫామ్ మోషన్. మనం ఆ బస్లో అలా ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి యూనిఫామ్ మోషన్లో అది బ్రేక్ వేసినా సరే మనము ముందుకి కొంచెం జరుగుతాం. సో దిస్ ఇస్ ఆల్సో ద సేమ్ థింగ్. మేబీ మీరు ఒకటి ఇలా లైట్ వేసినా కూడా అది కొంచెం రిఫ్లెక్ట్ అయినా కొంచెం లోపల నుంచి వెళ్ళి ఇన్సిడెంట్ అవుతుంది. సో దట్స్ ద థింగ్ వీఆర్ గోయింగ్ టు జస్ట్ సే ఇన్ దిస్ పర్టిక్యులర్ పొటెన్షియల్ ఎనర్జీ బ్యారియర్. సో పొటెన్షియల్ ఎనర్జీ బ్యారియర్లో మీరు కాన్సెప్ట్గా రాయాల్సింది ఈ 2 పార్ట్స్. క్లాసికల్ ఫిజిక్స్లో అసలు ఏం జరుగుతుంది, క్వాంటమ్ ఫిజిక్స్లో ఏం జరుగుతుంది. క్లాసికల్ ఫిజిక్స్లో ఏం జరుగుతుందంటే సో రిఫ్లెక్షన్ అనేది జరుగుతుందని క్లాసికల్ ఫిజిక్స్ చెప్తుంది. సో పార్టికల్ అనేది ఇన్సిడెంట్ అయినప్పుడు ఖచ్చితంగా రిఫ్లెక్షన్ ఒక్కటే జరుగుతుందని క్లాసికల్ ఫిజిక్స్ చెప్తుంది. వేరేస్ క్వాంటమ్ ఫిజిక్స్ దగ్గరికి వచ్చేసరికి ఒక మ్యాటర్ అనేది అలా వెళ్ళినప్పుడు సో ఆబ్వియస్లీ అది కొంచెం అదర్ సైడ్ ఆఫ్ దట్ పర్టికులర్ బ్యారియర్ అనేది ఇన్సిడెంట్ అవుతుందని క్వాంటమ్ ఫిజిక్స్ ఇక్కడ స్టేట్ చేస్తుంది. సో బేసిక్గా మీరు కాన్సెప్ట్ అంటూ రాయగలిగితే ఇలా క్లాసికల్ ఫిజిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్ అసలు ఏమి జడ్జ్ చేస్తున్నాయి అనేది మీరు రాయొచ్చు. ద క్రాసింగ్ ఆఫ్ అ బ్యారియర్ ఇస్ కాల్డ్ అస్ అ టనల్ ఎఫెక్ట్. సో బేసికల్గా రీజియన్ 1 వచ్చేసరికి రీజియన్ 1 ఇన్ ద సెన్స్ అసలు బేసిక్గా పంపించేది, ఐ మీన్ ద వే వీ జస్ట్ ఇన్సిడెంట్ ది పార్టికల్ ఆర్ ది లైట్. సో ఇన్సిడెంట్ రిఫ్లెక్షన్ అదంతా రీజియన్ 1లో వస్తుంది. సో రీజియన్ 1 వచ్చేసరికి k1 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2me బై రూట్ h స్క్వేర్. ఇది మనం ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకున్నామంటే సో ఈ ఈక్వేషన్ నుంచి మనం 3 సినారియోస్ డ్రా చేసేయచ్చు. ఫస్ట్ సినారియో వచ్చేసరికి దీని రూట్ 2me బై రూట్ h స్క్వేర్. సో అండ్ దెన్ దీనికి λ1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ e టు ద పవర్ ఆఫ్ ik1n ప్లస్ b ఇంటూ e టు ద పవర్ ఆఫ్ మైనస్ ikn. ప్లస్ వచ్చేసరికి వెళ్తూ ఉన్నది, మైనస్ వచ్చేసరికి బయటకు వస్తుంది. సో వెన్ a ఈజ్ మల్టిప్లైడ్ విత్ e టు ద పవర్ ఆఫ్ మైనస్ i omega t, then it represents the right side and the other one is with the left side. So for the region 2, సో region 2 వచ్చేసరికి ఫస్ట్ మనం ఒక ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలి కదా. సో ఈ మైనస్ v0, సో ఈ మైనస్ v0 వచ్చేసరికి బేసిక్గా ఒక అడిషనల్ ఫోర్స్ అన్నట్టు. ఈ మైనస్ v0 ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ అన్ అడిషనల్ ఫోర్స్. ఒక బాడీ ఆర్ ఒక వాల్ లోపలికి ఒక పార్టికల్ దూసుకుని వెళ్ళాలంటే దానికి ఒక
సర్టెన్ అమౌంట్ ఆఫ్ అడిషనల్ ప్రెషర్ ఆర్ ఫోర్స్ అనేది రిక్వైర్ అవుతుంది. సో ఆ అడిషనల్ ఫోర్స్ ఇక్కడ ఈ మైనస్ వీ నాట్. సో ఈ మైనస్ వీ నాట్ అనేది ఇక్కడ కొత్తగా యాడ్ అవుతుంది కాబట్టి, సో ఇక్కడ రీజియన్ 2కి K2 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2m ఇంటూ వీ నాట్ మైనస్ సి బై హెచ్ డాష్. ఇక్కడ స్క్వేర్ తీసేసాను రూట్ వల్ల. సో దానికి ఇలా రాసి సి టు ద పవర్ ఆఫ్ K2n ప్లస్ డి టు ద పవర్ ఆఫ్ మైనస్ K2n, దానికి కూడా ఇలా రాయటం రిప్రజెంట్స్ ది రైట్ సైడ్ అండ్ ది లెఫ్ట్ సైడ్. సో రీజియన్ 3కి వచ్చేసరికి రూట్ 2 టు ద పవర్ ఆఫ్ 2me బై హెచ్ డాష్ అంతే. ఇంక అడిషనల్ ప్రెషర్స్ అవేం లేవు. డైరెక్ట్గా బయటికి వచ్చే లైట్ గురించి ఇక్కడ మనం స్టేట్ చేస్తున్నాం. సో యాక్చువల్లీ ఇక్కడ జీ ఉండదు, లెఫ్ట్ సైడ్ అనేది ఉండదు, ఓన్లీ టువర్డ్స్ ది రైట్, అంటే బయటకు వచ్చే లైట్ ఒక్కదా ఉంటుంది కాబట్టి రీజియన్ 3లో. సో మనం ఇక్కడ ఇలా స్టేట్ చేస్తాం. సో యాక్చువల్గా ఈ ఈక్వేషన్ అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని, అండ్ దెన్ ఇక్కడ అడిషనల్గా మనం లోపలికి ఒకటి పంపిస్తున్నాం అనేది మీరు ఖచ్చితంగా అది మైండ్లో ఉంచుకుంటే మేబీ ఈ క్వశ్చన్ కొంచెం ఈజీగా రాయొచ్చు. సో ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎ పార్టికల్స్ రిఫ్లెక్టెడ్ ఆర్ ఇస్ ఈక్వల్ టు రిఫ్లెక్టెడ్ స్క్వేర్ by incident square, b into b by a into a. Probability of particles transmitted is transmitted square by incident square is got f into f by a into a. Special theory of relativity. So థియరీ నుంచి అడగాలంటే ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఈజియెస్ట్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ దెన్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ గురించి చెప్పాలి. ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఇస్ నథింగ్ బట్ ది మూమెంట్ ఆఫ్ ది పార్టికల్స్ ఆర్ అ పర్టిక్యులర్ వర్క్, ద మూమెంట్ or the motion of a body in a specified location is called as a frame of reference. సో ఇక్కడ మోషన్ అనేది ఈ పర్టికులర్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లో జరుగుతుంది. అదే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడానికి దీన్ని ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో టు డిస్క్రైబ్ ద పొజిషన్ వీ యూస్ ది కార్టీషియన్ కోఆర్డినేట్స్ x, y, z. సో ఇది 3 డైమెన్షనల్గా రిప్రజెంట్ చేయడానికి ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అనేది యూస్ చేయొచ్చు. సో దేర్ ఆర్ 2 types, ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్, నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. గెలీలియన్స్ ట్రాన్స్ఫర్మేషన్. సో గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్ కనుక మీరు ఎగ్జాక్ట్గా నేను పర్ఫెక్ట్గా రాయాలి అని మీరు అనుకుంటే ఈ డయాగ్రామ్ మీరు ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోవాలి. సో ఈ డయాగ్రామ్ నేను ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. న్యూటోనియన్స్ ప్రిన్సిపల్ ఆఫ్ రిలేటివిటీ అదంతా మీరు రాసుకోవచ్చు. సో బేసిక్గా మీరు ఎస్ఏ ఎస్ డాష్ ఫ్రేమ్ అనేది రెండుగా కాకుండా ఎస్ఏ ఎస్ డాష్ ఫర్ సపోజ్ రెండు ఒకే చోట ఉన్నాయని కన్సిడర్ చేసుకోండి. అంటే ఇది కూడా ఇక్కడే ఉంది, అసలు ఇక్కడే ఉంటే అసలు ఏమైందంటే సో ఎస్ ఫ్రేమ్కి వెలాసిటీ ఏం లేదు, వేరస్ ఎస్ డాష్ ఫ్రేమ్ యాజ్ అ యూనిఫామ్ వెలాసిటీ. సో యూనిఫామ్ వెలాసిటీ ఇన్ ద సెన్స్ ఎస్ ఫ్రేమ్ కదలాల్సిన అవసరం లేదు ఈ కండిషన్లో. ఎస్ డాష్ ఫ్రేమ్ కదలాల్సిన అవసరం ఉంది. ఆ అవసరం ఏంటనేది ఇప్పుడు చెప్పక్కర్లేదు. సో ఎస్ ఫ్రేమ్ కదలక్కర్లేదు, ఎస్ డాష్ ఫ్రేమ్ కదలాలి. సో ఎస్ డాష్ ఫ్రేమ్ కదలాలంటే ఒక యూనిఫామ్ వెలాసిటీ v ఉంది. సో ఆ కదిలిన వెలాసిటీని vt అనుకున్నాం. సో ఆ కదిలిన వెలాసిటీ వచ్చేసరికి vt, a uniform velocity vt, whereas this is s frame, this is towards y direction and this is towards x, y dash y dash x dash. Okay, anta normal gaane undi. Whereas here this is an event which is occurring. సో ఈవెంట్ ఏ అనేది ఇక్కడ అక్కర్ అవుతుంది కాబట్టి సో ఈవెంట్ ఏని ఫస్ట్ ట్యాకిల్ చేసేది ఎస్ డాష్ ఫ్రేమ్. సో ఇక్కడ నుండి మనం గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకుంటాం. సో సమ్ ఈవెంట్ అక్కర్స్ ఎట్ అ పాయింట్ ఏ ఇన్ ఎస్పీ. సో ఇన్ ఎస్ ఫ్రేమ్ కోఆర్డినేట్స్ ఆర్ ఎక్స్, వై, జెడ్, టీ. ఎస్ డాష్లోకి వచ్చేసరికి ఎక్స్, వై, ఎక్స్ డాష్, వై డాష్, జెడ్ డాష్, టీ డాష్. సో ఆఫ్టర్ సమ్ టైమ్ టీ ఆరిజిన్ ఓ డాష్ మూవ్స్ ఫ్రమ్ ఓ టు ఓ డాష్ విత్ ఎ లీనియర్ వెలాసిటీ v. సో ఇక్కడ లీనియర్ వెలాసిటీ v అనేది ఉంటుంది. సో ఈ టోటల్ డిస్టెన్స్ని x అనుకుంటాం. ఎక్కడి నుండి ఇనీషియల్గా 0 నుండి ఆ ఈవెంట్ r వరకు దాన్ని 0 అనుకుంటున్నాం. సో బేసిక్గా ద డిస్ప్లేస్మెంట్ బిట్వీన్ ది ఎస్ ఫ్రేమ్ అండ్ ద ఈవెంట్ ఏ ఈజ్ ఓఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఓ డాష్ ఆర్. సో ఓఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని అనుకుంటే ఓ డాష్ ఆర్. సో ఓ డాష్ ఆర్ అనేది ఎక్స్ మైనస్ ఆర్ కదా. సో సారీ, ఓ డాష్ ఆర్ అనేది ఎక్స్ డాష్, అంటే దీనికి దీనికి మధ్య డిస్టెన్స్. సో దీనికి దీనికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ వచ్చేసరికి ఎక్స్ డాష్. సో బేసికల్లీ ఓఆర్ ఈజ్ ఈక్వల్ టు ఓఓ డాష్ ప్లస్ ఓ డాష్ ఆర్. అంటే ఇక్కడ ఓఓ డాష్ వచ్చేసరికి వీటీ ఇన్ ద సెన్స్ ద వెలాసిటీ విచ్ ఈస్ యూజ్డ్ టు మూవ్ ది ఎస్ డాష్ ఫ్రేమ్ ఫ్రమ్ ఎస్ ఫ్రేమ్. సో వీటీ ప్లస్ ఎక్స్ డాష్. ఓ డాష్ ఆర్ అంటే ఇది, ఓ డాష్ ఆర్ అంటే ఎక్స్ డాష్. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎక్స్ అయినప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఎక్స్ డాష్ అని మనం అనుకున్నాం కాబట్టి వీటీ ప్లస్ ఎక్స్ డాష్. సో ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వీటీ. సో ఇట్స్ వెరీ బేసిక్ థింగ్. ఈ వెలాసిటీ, ఈ టోటల్ డిస్టెన్స్లో నుంచి ఈ వెలాసిటీని క్యాన్సిల్ చేస్తే సో దట్ ఈస్ నథింగ్ బట్ ద డిస్ప్లేస్మెంట్ బిట్వీన్ ద ఎస్ ఫ్రేమ్ అండ్ ది ఈవెంట్ ఏ.
సో v ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైమ్ ఓవో డాష్ బై టీ, ఓవో డాష్ ఈజ్ ఈక్వల్ టు vt. అది మనం ఫస్ట్ కనుక్కుంటాం. సో అండ్ ద రిమైనింగ్ థింగ్స్ ఆర్, ఇది వన్ డైమెన్షనలే కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు y డాష్, z ఈజ్ ఈక్వల్ టు z డాష్, t ఈజ్ ఈక్వల్ టు t డాష్. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ ఆర్ జస్ట్ found out with the help of this Galilean transformation. So last and final topic, time dilation topic. So time dilation topic వచ్చేసరికి CO4 last topic. So postulate 1 వచ్చేసి the laws of the physics are same in every inertial frame. ఇది పైన కూడా మనం చదివాం. So the speed of the light is same in every inertial frame of reference. Einstein's postulate లో second point ఇది. So the faster you move, the slower the time passes in time dilation. So this is the main thing in this కాన్సెప్ట్ ఆఫ్ టైమ్ డైలేషన్. సో ఇక్కడ టైమ్ డైలేషన్ అనేది మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే బై కన్సిడరింగ్ టూ సినారియోస్ ఇన్ ద సెన్స్ అ పర్సన్ హూ ఈస్ వాచింగ్ ద మూమెంట్ ఆఫ్ ద లైట్ ఫ్రమ్ ఎర్త్ టు స్కై అండ్ అ పర్సన్ హూ ఈస్ వాచింగ్ ఫ్రమ్ స్కై టు ఎర్త్. సో మనం అలా కన్సిడర్ చేసుకోవచ్చు. సో బేసికల్గా లెటెస్ట్ కన్సిడర్ అ స్పేస్ షిప్. అబ్జర్వర్ ఈస్ ఇన్ ద స్పేస్ షిప్, అబ్జర్వ్ దట్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ అంటే 2D. ఇక్కడ పైకి వెళ్ళటం, లైట్ కిందకి రావటం, 2 డిస్టెన్సెస్ కాబట్టి 2D బై స్పీడ్ అనేది C అనుకుందాం. లెటెస్ట్ కన్సిడర్ అనదర్ అబ్జర్వర్ పాత్ వేర్ ద లైట్ ఈస్ డయాగ్నల్. సో అతను లైట్ ఇలా ప్రొజెక్ట్ చేస్తాడు కాబట్టి సో అది డయాగ్నల్ పొజిషన్లో వచ్చినప్పుడు పైథాగరస్ థియరం యూస్ చేసి S² ఈజ్ ఈక్వల్ టు D² ప్లస్ L² అనేది యూస్ చేస్తాం మనం ఇక్కడ. సో బేసిక్గా పైథాగరస్ థియరం యూస్ చేస్తాం. సో S ఈజ్ ఈక్వల్ టు √D² ప్లస్ L². బట్ స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇస్ ఆల్వేస్ సేమ్. But the observer on the earth must register a greater time interval delta t. ఇక్కడ నుండి మేబీ కొంచెం లేట్ అవ్వచ్చు, వేరాస్ ఇఫ్ యూ జస్ట్ వాచ్ ఇట్ ఫ్రమ్ ది స్కై ఇట్ ఈస్ బిట్ ఈజీ. సో టైమ్ డైలేషన్ అనేది ఇంతకన్నా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కావాలంటే ఎడిషనల్ దీని మీద మీరు ఇంకా చదువుకోవచ్చు. సో డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు టీడీ బై సి, డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 2 to the power of D² L² బై సి. సో డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా టీ నాట్ బై √1 - v² బై c². సో దీన్ని మీరు సాల్వ్ చేసుకుని కావాలంటే డెరివేషన్ కూడా ప్రూవ్ చేయొచ్చు. సో దిస్ కెన్ ఆల్సో బీ ఆస్క్డ్ ఇన్ దిస్ లాస్ట్ CO4. సో ఓవరాల్గా మనకి ఫిజిక్స్ వచ్చేసరికి సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్, ఎగ్జామ్లో అడగటానికి స్కోప్ ఉన్న టాపిక్స్ అయితే ఇవే. సో ఐ థింక్ ఇట్ మేడ్ సమ్ సెన్స్. మీకు ఒకవేళ అర్థమైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వర్క్స్ ఆఫ్ ద కాలేజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.